ఒక్క పరిణామము చకచకా మారిపోతుంది. రివర్స్ అటాక్ అవుతోంది. ఒకటి ఆహ్, ఈ సాయి కృష్ణ ఉదంతంలో ప్రభుత్వం అంతా కరెక్ట్ చేశామని చెప్పే ప్రయత్నం చేసింది. జగన్ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చిన తర్వాత ఆ కథ మారింది. స్వయంగా చంద్రబాబు వాళ్ళ తల్లిని పిలిచి న్యాయం చేస్తానని ప్రకటించడం ఒక ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేదు లేదు అది దుర్మార్గుడిని చంపితే తప్పేంటన్న వాదన చేస్తున్న పబ్లిక్‌లో చర్చకొచ్చినటువంటి అంశం అది. ఇప్పుడు తాజాగా మరొకటేంటంటే అమరావతి ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక రైతులు తమ భూములను ఇవ్వబోమంటే చుట్టూ తవ్వేసి గుంటగా మార్చేస్తున్నారంటే, ఆ రైతుల బాధని తోటి రైతులు పట్టించుకోవడం మానేసి, జేఏసీ పేరుతో వాళ్ళని బూతులు తిట్టడం ఒక ఎత్తైతే, ఆ ప్రదేశంలో ఎట్లుందో పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వైసీపీ వాళ్ళని. ఎందుకు అంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని అడిగారు, నారాయణని అడిగారు, చంద్రబాబుని అడిగారు. వీళ్ళు పట్టించుకోకపోగా అక్కడున్నటువంటి అమరావతిలోని జేఏసీ వాళ్ళు మేమందరం ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వరు అన్నప్పుడు మేము ఇంతకుముందు ఇచ్చిన దానికే దిక్కు లేదు. ఇప్పుడు తీసుకొని మళ్ళీ మేమేం చేయాలి? మేమెన్నేళ్ళు బతకాలి? అన్నటువంటి పాయింట్ వాళ్ళు రైజ్ చేస్తూ అదే జగన్ దగ్గరికి వెళ్లి చెప్తే జగన్ ఒక లీగల్ టీమ్‌తో పాటు ఒక పార్టీ టీమ్‌ని వేస్తా ఆ టీమ్‌ని ఎళ్ళకుండా అడ్డుకుని రాళ్ళేసి, కోడిగుడ్లు వేసి ఇంత గొప్పగా మేము వాళ్ళకి బుద్ధి చెప్పామని మొన్న ప్రకటించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇప్పుడు అదే వైసీపీ దండయాత్రకొచ్చిందని చంద్రబాబు ఉపన్యాసం తాజాగా అదే పాయింట్‌ని బేస్ చేసుకొని కేసులు గూడా పెడితే, ఆ కేసులలో యాక్షన్ తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏదైతే పోలీసులు అడిగితే వాళ్ళకి దర్యాప్తుకు సహకరించండి అని ఆదేశాలిచ్చింది.